ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు సొసైటీ 12 అనుబంధ శాఖల ఆధ్వర్యం లోపట ప్రతి నెల అనేకమైనటువంటి ప్రోగ్రాంలు మెరుగైన సమాజం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, దేశ ఉన్నతి కోసం నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది అందరికీ కూడా గర్వకారణంగా మనం అందరం కూడా భావించవలసినటువంటి అవసరం ఉంది. ఆల్ ఎంప్లాయీస్ అనగా అందరు ఎంప్లాయీస్ ఇందులో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది, మిళితం కావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరపున జరుగుతున్న ప్రతి కార్యక్రమము కూడా ఇది మా సొంత పని మాత్రం కాదు, ఇది అందరి బాధ్యతగా భావించండి. మేము మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా సమాజానికి ఏదైనా మేము మా వంతుగా కృషి చేయాలని చెప్పేసి భావించడం ద్వారా ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది తప్ప ఇది మా సొంత పని అయితే అసలే కాదండి. ప్రధానంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యాల లోపట ప్రతి ఇంటికి భారత రాజ్యాంగం బుక్కును చేర్చడం, ప్రతి ఇంటికి కూడా మహనీయుల జీవిత చరిత్ర కలిగినటువంటి మహాగ్రంథాన్ని చేర్చడం, ప్రతి ఇంటికి మహనీయుల యొక్క చిత్రపటాలు చేర్చడం, యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం, మెరుగైన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, ఉద్యోగులకు సన్మాన సత్కారాలు చేస్తూ వారందరినీ యూనిట్గా తీసుకొని రావడం, గ్రంథాలయ స్థాపన కోసం కృషి చేయడం, ప్రభుత్వ హై స్కూల్ గ్రంథాలయాలకు మహనీయుల జీవిత చరిత్ర కలిగినటువంటి పుస్తకాలను ఉంచడం, ఇవన్నీ కూడా మా సొంత పనులు కాదండి. ఆల్ ఎంప్లాయీస్ అనేది కుల, మత, లింగ, ప్రాంత భేదము లేదు. ఎక్కడైతే జ్ఞానం అవసరం ఉందో అక్కడికి ఆల్ ఎంప్లాయీస్ ఒక సూర్యకిరణంలాగా వెళ్ళి వారికి కొంత జ్ఞానాన్ని ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం మీద ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటిది పనిచేయడం జరుగుతూ ఉంది. వృత్తి నిబద్ధత, మీ వృత్తులను చక్కగా చేసుకోండి, అదేవిధంగా సామాజిక బాధ్యత కూడా నెరవేర్చాలి. వృత్తి నిబద్ధత ఒక కన్ను అయితే మానవునికి సామాజిక బాధ్యత కూడా రెండో కన్ను లాంటివి అన్నమాట. దీని లక్ష్యాలన్నీ కూడా ఉద్యోగికి సీసీఏ రూళ్లకు లోబడే ఉద్యోగి ప్రశాంతంగా నేరుగా చక్కగా గ్రామాలకు వెళ్ళి తన జ్ఞానాన్ని బోధించే విధంగా ఈ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి బ్యానరు బయటికి రావడం జరిగింది. అనేక ప్రాంతాల లోపట తిరగడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క కార్యక్రమాలు అనేటువంటి సమాజ హితం కోసం మాత్రమే ఉన్నటువంటి అనేది మనం అందరం ఉద్యోగులము దీన్ని గమనించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బ్యానరు ఈ ప్రాంతం లోపల అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. చాలామంది చూసి చూడనట్టుగా తెలిసినా కానీ తెలియనట్టుగా ఇది మాకు సంబంధము లేదు అనేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది కొద్దిగా మాకు బాధగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏ బ్యానర్ అయినా ఏ వ్యక్తి అయినా కానీ దాన్ని ప్రారంభించేటప్పుడు దాన్ని బయటకు తీసేటప్పుడు ఒకరో ఇద్దరు కొద్దిమందే దాన్ని రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. మంచి బ్యానర్ అయితే, మంచి లక్ష్యాలు కనుక ఉన్నట్టయితే ప్రజలకు, సమాజానికి, మన గ్రామాలకు, మండలాలకు, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే ఏదైనా కానీ ప్రజలు దీన్ని ఓన్ చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉద్యోగుల దగ్గర టైము ఉంది, టాలెంట్ ఉంది, ట్రెజరీ ఉంది, టెక్నాలజీ కూడా వారిలో ఉంది. సో మా మట్టుకు మేమైతే మా టైమును ఇస్తున్నాం, టాలెంట్ను ఇస్తున్నాం, ట్రెజరీ ఇస్తున్నాం, టెక్నాలజీని ఇస్తున్నాము. ఈ 4 అంశాలను ఈ సమాజానికి మా వంతుగా మేము దారవేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది.
కనీసం ఉద్యోగులు ప్రతి ఉద్యోగి కూడా అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా విభిన్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీకి మరి హాలిడేస్లలో తన సమయాన్ని ఇవ్వండి. అంతే, మీ సమయాన్ని ఇవ్వండి, మీ జ్ఞానాన్ని ఇవ్వండి. మాలాగా మీరు మీ జీతాల నుంచి వెళ్ళి ఓ 10% మాకు ఇవ్వవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మరి మీ యొక్క టైం ఇవ్వండి, మీ నాలెడ్జ్ ఇవ్వండి. మీరు టైం ఇవ్వకుండా ఉంటే కనీసం సొసైటీకి ఒక 100 రూపాయలు పంపించండి. ఆ 100 రూపాయలు కూడా మీరు రెగ్యులర్గా కనుక పంపించినట్టయితే అందులో నుంచి వెళ్ళి 75% సొమ్మును మీరు ఎప్పుడైనా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క అకౌంట్ నుంచి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇది డబ్బు కోసం ఏర్పడినటువంటి సంస్థ కాదు, ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశం మీద ఏర్పడినటువంటి గొప్ప సంస్థ ఇది కనుక సో దీనికి అందరూ కూడా దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి లక్ష్యం కూడా అది మహనీయుల యొక్క జీవిత చరిత్ర లోపట జరిగినటువంటి సంఘటనల నుంచెల్లే తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు దీనికి గాను ఒక ఉదాహరణ మనము తీసుకున్నట్టయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చిన్నతనంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేలుస్కర్ మాస్టర్ అనేటువంటి ఒక టీచరు అంబేద్కర్ గారికి చిన్నతనంలో గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర బుక్కును ఇవ్వడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆ బుక్కును పదే పదే చదవడం ద్వారా మరి ఆ బుక్కులో ఆనాడు మరి కులరహితంగా ఉంది, స్వేచ్ఛ అందరికీ ఉంది, సమానత్వము ఉంది, సౌభ్రాతృత్వము ఉంది, కరుణ ఉంది. ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ఆ బుక్ ద్వారా ఆయన కొంత చిన్నతనముల్ని గ్రహించి మరి ఆ భవిష్యత్తు లోపట గౌతమ బుద్ధుని చరిత్రను పూర్తిగా ఆయన అధ్యయనము చేయడం అనేటువంటిది జరిగింది. సో మానవులందరూ సమానమే అనేటువంటి ఒక డెఫినేషన్ కూడా ఆయన రావడము జరిగింది. మరి ఒక మనిషికి ఒకే విలువ ఉండాలి, ఒక అందరికీ సమానమైన గౌరవం ఉండాలి, అందరికీ జీవించే హక్కు ఉండాలి, అందరికీ చదువుకునే హక్కు ఉండాలి, ఎవరి ఇష్టమున్న ఆహార పదార్థాలను వారు తినే హక్కు ఉండాలి, ఎవరి యొక్క మత విశ్వాసాలను వారు స్వేచ్ఛగా పాటించే హక్కు ఉండాలి. మరి అటువంటి అంశాలన్నిటినీ కూడా అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో మనకు పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఒక చిన్న బుక్ అంత పనిచేసినప్పుడు మరి అతను తన జీవితాంతము దేశం కోసము అందరి కోసం పాటుపడ్డప్పుడు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరపున ఇస్తున్నటువంటి ఒక చిన్న బుక్కు ఒక మంచి విద్యార్థిని అంబేద్కర్ లాగా ఒక మంచి విద్యార్థిని తయారు చేస్తుంది. అతనిలాగా అందరికీ సేవ చేసుకుంటాడు. ఆ విద్యార్థి పెరిగి పెద్దగైన తర్వాత జ్ఞానవంతుడవుతాడు. మరి దాని ద్వారా ఒక మంచి విద్యార్థి తన జీవితాన్ని మలుపు తింపుకోవడం ద్వారా గొప్ప వ్యక్తి కావడం ద్వారా ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ మండలం బాగుపడుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక లక్ష్యం మీద ప్రతి విద్యార్థికి ఒక బుక్ ఇవ్వడము, ప్రతి ఇంటికి ఒక బుక్ ఇవ్వడము, చిత్రపటాలు ఇవ్వడము, సో పేద విద్యార్థులకు సాయం చేయడము, ప్రతి అంశం కూడా ఆ మహానీయుల యొక్క స్ఫూర్తి నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది అన్నమాట. అంటే మనం ఏమనుకుంటున్నాము, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఉద్యోగము అనేది నా కష్టార్జితము అనేటువంటి భ్రమలో మనం చాలామంది మేము ఉన్నాము. నా మట్టుకు నాకేమర్థమైంది అంటే ఈ ఉద్యోగము రావాలి అన్నా, అక్షరము రావాలి అన్నా మరి దీని వెనుక చాలామంది కృషి చేయడం అనేటువంటిది జరిగింది. మరి దీనిలో వారి యొక్క చెమట చుక్కలు ఉన్నాయి, మహానుభావుల యొక్క చెమట చుక్కలు ఉన్నాయి. వారి రుణము మనం ఎంతైనా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ మహానీయుల పేరు మీదుగా మనము కొంత ఉన్నంతలో కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది, కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది.
మహనీయుల యొక్క రుణాన్ని మనము తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను భావించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నా మట్టుకు నేను మేడము టీచర్ కావడము, నేను టీచర్ కావడము, మరి మేమిద్దరం ఒక ఇంట్లో టీచర్లు ఉండడం ద్వారా మేము హాయిగా ఆనందంగా చక్కగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఆ మహనీయుల ద్వారా మేము లబ్ధి పొందినాం కనుక కొంత పేబ్యాక్ టు ద సొసైటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. సో మేము చేసేటువంటి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేసే ఏ పని కానివ్వండి, ఇది మా సొంత పని అయితే కాదు. ఇది అందరి బాధ్యత, అందరి పని, అందరూ కలిసి చేయవలసినటువంటి పని. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో చూద్యం చూసినట్టుగా అటు పక్కకు ఉండేసి కొంత వీళ్ళు చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది, కొద్దిగా బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఇది నా సొంత పని అయితే కాదండి, ఇది నా సొంత పేరు మీద కూడా లేదు, మా సొంతగా ఏదీ లేదు. ఏదైనా ఒకటి సమాజానికి చేసి పెట్టాలి అనేటువంటి గొప్ప సంకల్పం మీద మాత్రమే ఇది నడుస్తూ ఉంది కనుక మరి ఈ వీడియోను చూసినటువంటి ఏ వ్యక్తి అయినా కానివ్వండి, దీని లక్ష్యాల ఎడల కాస్త ఆలోచన చేయండి, చేస్తున్న పనిని కాస్త గమనించండి. మరి మీరందరూ కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలామందిలో ఏమనుకుంటున్నారంటే మేము పెద్ద గెస్టెడ్ హోదా కలిగినటువంటి ఆఫీసర్లము అని చెప్పేసి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు. మీరు గెస్టెడ్ ఆఫీసర్లే, మేము ఎవరము కాదని అంటలేము, కానీ మనం అందరం కూడా మరి గెస్టెడ్ ఆఫీసర్లతో పాటుగా ఈ సమాజంలో కూడా ఒక భాగస్వామ్యంగా ఉంటున్నాం కనుక మన కుటుంబాలను మనము చక్కగా పోషించుకొని ఈ సమాజానికి మనము ఎంతో కొంత మరి చేసి పెట్టవలసినటువంటి అవసరం అయితే చాలా ఉందండి. మరి మేము కాస్త అందరూ కూడా దీన్ని గమనిస్తారని చెప్పేసి నేను కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.